నమస్తే మిత్రులారా, తెలుగు మోటో టెక్ ఛానల్కు స్వాగతం అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి హుండా షైన్ బైక్స్ అనండి. సో హుండా బైక్స్లలో అన్ని మోడల్ యొక్క ప్రైజెస్ గురించి లీస్ట్ ఆఫ్ తెలుసుకుందాము. సో ఎక్కువగా అమ్ముడుపోతున్న వెహికల్లలో షైన్ అనేది ఒకటి. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 96,000 ఉంది. డ్రమ్ అనేది, డిస్క్ అనేది మారుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సిడి 110 అండి. సో ప్రైజెస్ అనేది దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 86,000 దాకా ఉంది. సో వివిధ ప్రాంతాలలో వివిధ షోరూమ్లలో ప్రైస్ అనేది మారుతుంది. సో మంచి మైలేజ్ కూడా ఉంటుంది. షైన్ వచ్చేసరికి 60 వరకు ఇస్తుంది. ఇది వచ్చేసరికి 65 నుంచి 75 వరకు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే లివో చూద్దాం. సో ఈ మోడల్ వచ్చేసరికి BS6 మోడల్స్ అన్నీ. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు వచ్చేసరికి 93,000 వరకు ఉరికింది. సో డిస్క్ అయితే 96 వరకు కూడా ఉంది కొన్ని చోట్లలో. సో ప్రైస్ అనేది దీని ఆల్మోస్ట్ చాలా పెరిగింది మన లివో ప్రైస్ అనేది. సో 110cc అయినా కూడా. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే హుండా హార్నెట్, ఇది 2.0. సో దీని యొక్క ప్రైస్ అనేది స్టార్టింగ్ ఇది కూడా కొంచెం తక్కువ ఉండే, బట్ ఇది 1,64,000 దాకా అయింది. సో 60 వరకు కూడా దొరుకుతుంది మేబీ కొన్ని షోరూమ్లలో. ప్రైస్ అనేది మారుతుందని చెప్పాను కానీ. సో ఈ ప్రకారంగా దీని యొక్క మైలేజ్ వచ్చి నేను అనుకుంటున్నా ఒక 40 వరకు ఇస్తుంది కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో లివో వచ్చేసరికి 60 వరకు కూడా నేను అనుకుంటున్నా, లివో కూడా. సో ఇవి రెండైతే పర్లేదు, మంచి వెహికల్స్, హుండాలలో మంచి ముందడుగు వేసిన వెహికల్స్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే CB 200R. ఇది అడ్వెంచర్కు చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎటైనా అడ్వెంచర్కి వెళ్ళినప్పుడు ఈ బైక్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది. LED లైట్ ప్రొజెక్టర్ తోటి మంచిగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇక మెయిన్గా చెప్పాల్సింది ది అడ్వెంచర్ విషయానికి వచ్చినట్టు పోటీగా, అంటే మిగతా వాటికి కూడా పోటీగా కూడా. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ వెహికల్ అనేది. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,75,76 వరకు ఉంది. సో దీని యొక్క ప్రైస్ అనేది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే CB 300R వెహికల్. ఈ వెహికల్కు ఇంత కాస్ట్ ఎందుకు ఉందో నాకు అని నేను ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళని అడిగాను. సో దీంట్లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. సో ఆ ఫ్యూచర్స్ వల్ల దీని యొక్క ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ 350cc కన్నా ఈ 300cc ఎక్కువ ప్రైజెస్ ఉన్నది. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 3,17,000 దాకా ఉంది. 3,18,000, 17,000 దాకా దొరుకుతుంది. 3,17,000 నుంచి మొదలు పెడితే 18,000 దాకా దొరుకుతుంది. అంటే 3,18,000 నుంచి వెళ్ళి 17,000 మధ్యలో అంటే దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంత ప్రైస్ ఉంది దీనికైతే. సో ఇక్కడ చూసినట్టయితే ఇది 350ccతో లభిస్తుంది. ఇది 350cc అయినా కూడా డ్యూయల్ టోన్తో లభిస్తుంది. ఇది CB 350RS మోడల్. సో చాలా వరకు ఈ వెహికల్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ పోటీగా వీటిని తీసుకొచ్చారు. సో దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది స్మూత్గా చాలా అంటే చాలా బాగుంది. ఇక వీటి యొక్క ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉందంటే 2,40,000 వరకు ఉంది. 2,40,000 వరకు ఉంది. సో టోటలీ మనం ఎంత 40,000 నుంచి వెళ్ళి 30,000 మధ్యలో, సో 30,000 నుంచి 40,000 మధ్యలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది డ్యూయల్ టోన్లతో లభిస్తుంది. ఇవి కొంచెం డిఫరెంట్ ప్యాకేజ్ మోడల్స్ ఇవి. సో షైన్ అంటే హుండాలో ఇవి అంటే ఈ మోడల్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ప్యాకేజ్ మోడల్స్ ఇవన్నీ. సో మంచి ప్రైజెస్కి వీటి తీసుకొచ్చారు రాయల్ ఫీల్డ్గా. నేను రాయల్ ఫీల్డ్ అయితే వీటిని నడపలేదు ఎక్కువ. సో రాయల్ ఫీల్డ్ అయితే నడిపాను. వీటి మైలేజ్ అయితే నాకు తెలియదు. మీకు తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఈ వెహికల్ వచ్చేసరికి ఇది హైనెస్ CB 350 మోడల్ ఇది. సో ఈ మోడల్ వచ్చేసరికి ఓన్లీ డ్యూయల్ టోన్తో లభించేది. సో సింగిల్ టోన్తో లభిస్తుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ దగ్గర అంతే ఉంది. 2,38,000 నుంచి వెళ్ళి 40,000 వరకు. సో ప్రైస్ అయితే ఎగ్జాక్ట్లీ ఇంతే అని చెప్పలేము. సో షోరూమ్లో బట్టి మారుతుందని నేను అనుకుంటున్నాను. సో వివిధ ప్రాంతాలలో బట్టి కూడా మారుతుంది కాబట్టి. సో వీటిని అయితే నేను నడపలేదండి. సో మీరు కనుక తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటి యొక్క మైలేజ్ ఎంత వస్తుంది అనేది. సో నెక్స్ట్ అయితే ఒక అదిరిపోయే ఒక వెహికల్ ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసరికి ఇది గోల్డ్ కలర్ కొంచెం ఎడిషన్ లెక్క బ్యాక్ తోటి ఉంది. సో స్టాండర్డ్ ఎడిషను. సో ఇది ఒక మంచి మోడల్గా ఉంది. చూడడానికి కొంచెం డిఫరెంట్ ప్యాకేజ్ ఉంది. సో సీట్ కానీ అదేవిధంగా కలర్ టోన్ కానీ చూడడానికి లుకింగ్స్ అయితే దీన్ని అదిరిపోయాయి. సో ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంది. సో దీని మైలేజ్ కూడా నాకు తెలియదు. ఆల్మోస్ట్ సేమ్ మైలేజెస్ వస్తాయి. 350RS కానీ హైనెస్ CB 350 కానీ కొంచెం అటో ఇటో కొంచెం తేడా ఉంటుంది కావచ్చు, అంతకు మించి అయితే తెలియదు. సో వీటి యొక్క ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 2,40,000 వరకు ఉంది. సో నేను చెప్పేసరికి కొంచెం ప్రైస్ మారవచ్చు ఇంకొద్దిగా అంతా. సో పరిస్థితిని బట్టి ఉంటుంది.
ఇక్కడ నేను ఎస్పీ షైన్ గురించి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదంటే, సో షైన్ ఎస్పీ 125 అనేది ఆల్మోస్ట్ ఇక్కడ సేమే. బట్ ఏంటిదంటే ఇక్కడ మన డిజిటల్ మీటర్ కానీ అదేవిధంగా ఎల్ఈడి కానీ ఇలా కొన్ని ఫ్యూచర్స్ కూడా వస్తాయి. సో షైన్తో పోలిస్తే ఎస్పీ 125 అనేది సో ఎక్కువ ప్రైస్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇది 1 lakh వరకు వెళ్తుంది. సో ఎక్కువ అవైలబుల్స్గా లేవు. సో కొంచెం షార్టేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను దీన్ని ఎక్కువ చూపెట్టలేకపోయాను. ఇక అందరికీ ఇష్టమైన ఫ్యామిలీ గల వెహికల్ ఒకటే ఉందండి, అదే యూనికార్న్ అండి. సో యూనికార్న్ ఒకప్పుడు మేము తీసుకున్నప్పుడు ఎంత ఉండేదంటే దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,00,000 సిరీస్లో ఉండేది. బట్ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 1,40,000 వరకు ఉంది. సో చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఇది. సో బట్ ఫ్యామిలీకి ఒక మంచి గట్టిగా బండ వెహికల్. సో ఒక రౌత నచ్చుతుంది, ఆల్మోస్ట్ అంత బాగుంటుంది, మంచిగా ఉంటుంది. బట్ ఫ్యూచర్స్ పరంగా కొంచెం తక్కువే అని చెప్పవచ్చు. సో స్కూటీస్ విషయాలకు వెళ్దాము. సో స్కూటీస్ విషయానికి వచ్చేసరికి యాక్టివా అనేది సో ఎక్కువగా అమ్ముడుపోతున్న వెహికల్స్ స్కూటీలలో. సో ఆల్మోస్ట్ స్కూటీలలో దీన్ని బీట్ చేసింది ఇప్పటి వరకు లేదు. సో ఇక్కడ యాక్టివా వచ్చేసరికి 5,000 డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది. సో స్టాండర్డ్ అనేది, సో ఇది స్టాండర్డ్. ఇది వచ్చేసరికి డియో మోడల్. సో డియో అనేది 96 వరకు ఉంది. ఇది వచ్చేసరికి 98 నుంచి 99 మధ్యలో ఉంది. సో ఇది వైట్ కలరు. ఇవి ఎక్కువగా అమ్ముడుపోతున్న కలర్స్ అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే డియో కలర్, ఇక్కడ డియో. ఇక్కడ చూసినట్టయితే యాక్టివా ఇది 125. సో ఇది బాగుంది, స్పెషల్ ఎడిషన్ లెక్క. సో మంచి ముందట లైట్స్ ఇచ్చారు. సో ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. సో యాక్టివాకు పోలిస్తే ఇక్కడ వీల్స్ కూడా సో పెద్దగా వస్తాయి వీల్స్ కూడా. సో యాక్టివా దాంతో పోలిస్తే, యాక్టివా 110తో పోలిస్తే ఇక్కడ వచ్చేసరికి ఇది డిజిటల్ లైట్, దాంట్లో కూడా డిజిటల్ లైట్ వస్తుంది. బట్ కింద ఇక్కడ ఉండవు, బట్ ఇక్కడ కింద అవైలబుల్గా ఉంటాయి, డిఆర్ఎల్స్ ఉంటాయి. సో ఇలా ఇక్కడ చూసినట్టయితే యాక్టివాలో డిజిటల్ మీటర్ ఉండదు. బట్ ఇక్కడ యాక్టివా 125లో మాత్రం ఇక్కడ డిజిటల్ మీటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. డిజిటల్ మరియు ఎనలాగ్తో లభిస్తుంది. సీటు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది 125cc అనేది. దీని యొక్క మైలేజ్ అనేది కూడా బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక షైన్ అనేది, సో షైన్ అని వచ్చేసరికి ఇది కొత్త వేరియంట్ వచ్చింది. ఇది గోల్డ్ కలర్ ఎడిషన్ తోటి ఉంటుంది. సో ఆల్మోస్ట్ కూడా సేమ్ ఇదే ప్రైస్ ఉంటుంది షైన్ మోడల్ తోటి. సో ఇక్కడ డిస్క్ అనేది కాకుండా ఇక్కడ డ్రమ్తో అవైలబుల్గా ఉంది. సో డ్రమ్ కూడా అవైలబుల్గా ఉంది. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి డిస్క్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. మిత్రులారా, ఈ యొక్క బైక్స్ అనే స్కూటీస్ అనేటివి ఆల్మోస్ట్ వీటి యొక్క ప్రైస్ అయితే నేను చెప్పాను. సో ప్రైజెస్ అనేది మారుతూ ఉంటాయి కాబట్టి సో వాటిని దృష్టిలో ఉంచుకోండి. సో ఏదైనా స్కూటీ కానీ బైక్ కానీ ఈ యొక్క మైలేజ్ కనుక కింద కొన్ని తెలియని చెప్పాను. సో వాటి మీరు కనుక వాడితే కింద మా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. జాబ్స్ నోటిఫికేషన్ అదేవిధంగా బైక్ సంబంధిత సమాచారం ఇందులో ఉంటుంది. ఎవరైనా మన ఛానల్కు సపోర్ట్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో గూగుల్ పే మరియు ఫోన్పే ఉంటుంది. సో సపోర్ట్ చేయండి.